హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమ్మారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం ఎన్ఎల్పిపి చూసాం కదా, నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లంలో వితౌట్ కన్స్ట్రెయింట్స్లో మనం 2 మెథడ్స్ చూసాము. ఏంటవి? క్వాడ్రటిక్ ఫామ్ అండ్ నాన్ క్వాడ్రటిక్ ఫామ్. ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్పాను. అప్పుడు ఏం లేదండి, మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మాత్రమే ఇస్తారు. దెర్ ఈజ్ నో సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్. ఎప్పుడు క్వాడ్రటిక్ అండ్ నాన్ క్వాడ్రటిక్లో. కానీ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్స్ అంటే మనకి విత్ కన్స్ట్రెయింట్స్ ఇచ్చినప్పుడు మనం 2 మెథడ్స్ యూస్ చేస్తామని చెప్పాను. కేకేటి కండిషన్స్ అండ్ ఇంకొకటి ఏంటిది? లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్. ఈ లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెరీ డామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ డామ్ ఈజీ. ప్రొసీజర్ తెలిస్తే సరిపోతుంది. బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్టెంట్స్ ఇస్తే ఎలా చేయాలనేది ఫ్యూచర్ వీడియోలో చేద్దాము. ఇక్కడ ఓన్లీ 2 వేరియబుల్స్ ఇచ్చారు. ఓన్లీ వన్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలనేది ప్రొసీజర్ విత్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే మెన్షన్ చేస్తారు ఏమని? యూజింగ్ మెథడ్ ఆఫ్ లెగ్రాంజెస్ మల్టిప్లయర్ సాల్వ్ ద ఫాలోయింగ్ ఎన్ఎల్పిపి అంటారు, నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. ఇలాంటి కేసులో మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ప్రొసీజర్ చెప్తాను చూడండి. దిస్ ఈజ్ మై objective function, right? E objective function, what is the given one here? Here the given objective function is what? Z is 4x1 plus 8x2 minus x1 square minus x2 square. And what are the subject to the constraints? x1 plus x2 kada beta. ఈ 4 ని తీసుకొచ్చి రాస్తాను. -4 equal to 0, x1 x2 it should be greater than or equal to 0. అయినప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే, ఫైండ్ ఆల్ ద డెల్టా వాల్యూస్ అండ్ జెడ్ అనేది లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్ ఏం చెప్తుంది? వెదర్ ద జెడ్ వాల్యూ ఈజ్ మినిమం ఆర్ మ్యాక్సిమం మనం కన్క్లూడ్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ఆల్ డెల్టా వాల్యూస్. అదేంటో చెప్తాను. దానికంటే ముందు ఏంటి అని అంటే, మీకు ఇక్కడ హెచ్ అనేది తెలియాలి. హెచ్ అంటే ఏంటిదంటే, ఇచ్చినటువంటి సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెంట్ x1 plus x2 minus 4. ఓకే, అండ్ అనదర్ వన్ ఈజ్ ఎల్. కొంతమంది చాలా కాంప్లికేటెడ్గా రాస్తారు. ద గివెన్ ఫంక్షన్ మైనస్ డెల్టా ఆఫ్ ద సబ్జెక్ట్ టు ద కన్స్టెంట్ అని రాస్తారు. కానీ మనం డైరెక్ట్ ఎల్ అంటే ఏంటి అంటే, ఎల్ అంటే ఏమున్నాయి? x1 x2 లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్లో 2 అన్నోన్స్ ఉన్నాయి అండ్ 1 ఈజ్ లాంబ్డా. ఓకే, ఓన్లీ 1 సబ్జెక్ట్ టు ద కన్స్టెంట్ ఇచ్చినప్పుడు లాంబ్డా అని తీసుకోండి, 2 ఇచ్చినప్పుడు లాంబ్డా1 లాంబ్డా2 అంటాం. ఓకే, దీన్ని ఎలా రాస్తాము అంటే, ఎల్ ఈజ్ నథింగ్ బట్ ద గివెన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. వాట్ ఈస్ దట్? 4x1 plus 8x2 minus x1 square minus x2 square minus of lambda into the given subject to the constraint. or దీన్ని మనం lambda h అంటాం. what is our subject to the constraint? x1 plus x2 minus 4. ఓకే, ఇప్పుడు మీరు ఇది రాసిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, ఓకే, ఇది రాసిన తర్వాత మనం ఏమేం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, యూ హ్యావ్ టు ఫైండ్ ∂L by ∂H by ∂X1 అన్ని. అవి ఎక్కడి నుంచి వచ్చాయి మేడం అని అంటే, దట్ ఈస్ డెల్టా డిఫైన్డ్ యాజ్. మనం ఇది కనుక్కోవాలి. అదేంటో చెప్తాను చూడండి. దట్ వాల్యూ ఈస్ ఫస్ట్ వన్ 0 and the next one ∂H by ∂X1 and next one ∂H by ∂X2, ∂H by ∂X2. అవునా? దాని తర్వాత ఇక్కడ అగైన్ ద సేమ్ ∂H by ∂X1. ఇక్కడ ఏంటి? ∂square L by ∂X1 square and ∂square L by ∂X1 ∂X2. ఇక్కడ వచ్చేసి అగైన్ ఈ హెచ్ ఇక్కడ వస్తుంది, ∂H by ∂X2. ఓకే, సేమ్, ఎందుకని సిమెట్రిక్ కాబట్టి దీస్ టూ సేమ్. అప్పుడు ఇక్కడ ఇది సేమ్ వస్తుంది. ఏంటిది? ∂square L by ∂X1
x2 అని వస్తుంది. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఇక్కడ డో స్క్వేర్ ఎల్ బై డో x2 స్క్వేర్. రిమెంబర్ దిస్. మేడం వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అని అంటే ఏంటిది అని అంటే ఏం లేదండి, ఇఫ్ ఏం కావాలి, డెల్టా అనేది పాజిటివ్ అయితే కనుక, డెల్టా అనేది పాజిటివ్ వాల్యూ, that of all this if you get the positive value then you can say that z having the maxima, positive then maxima ఏమంటాం, maxima అంటాం. ఒకవేళ డెల్టా అనేది కనుక ఇఫ్ యు గెట్ నెగటివ్ వాల్యూ దెన్ ఇట్ ఈస్ మినిమా. అది ఎలా చెప్తామనేది మీకు ప్రాబ్లం చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. చూడండి ఏమని చెప్పాను, ఫైండ్ ఆల్ దీస్ వాల్యూస్ అండ్ ఫైండ్ ద డిటర్మినెంట్, అప్లై ద డిటర్మినెంట్, యూ విల్ గెట్ సమ్ వాల్యూ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. దాన్ని బేస్ చేసుకుని వీ కెన్ కన్క్లూడ్ దట్ ద గివెన్ జెడ్ ఈస్ మాక్సిమా సో అండ్ సో వాల్యూ అని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. మరి అది సో అండ్ సో వాల్యూ అని ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాము, ఇక్కడ చెక్ చేసిన తర్వాత ఆల్ ద వాల్యూస్ x1 x2 ఈ వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేస్తేనే యూ విల్ గెట్ సమ్ జెడ్ వాల్యూ. ఓకే, దట్ వాల్యూ ఈజ్ మాక్సిమం దట్ వాల్యూ అంటాం. అవునా, అంటే దాన్ని సాల్వ్ చేయడానికి మీకు ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు నాకు ఇది ప్రొసీజర్. ఇక్కడ ఏంటి, ఏమేం కనుక్కోవాలి మనం, డో హెచ్ బై డో x1 డో హెచ్ బై డో x2 అండ్ ఇంకేం కనుక్కోవాలి, డో ఎల్ బై డో ఎక్స్ ఆల్సో కనుక్కోవాలి. అవునా, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫస్ట్ డో ఎల్ బై డో x1 డో x2 చేద్దాము అండ్ ఇంకేం చేద్దాము, డో ఎల్ బై డో x1 x2 అండ్ డో ఎల్ బై డో లాంబ్డా చేస్తే యూ విల్ గెట్ ఆల్ ద వాల్యూస్, రైట్. ఫస్ట్ ఎందుకు మేడం మీరు డో ఎల్ బై డో లాంబ్డా చేస్తున్నారు అని అంటే we have to find x1 x2 కదా, వాటిని సాల్వ్ చేయడానికి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ డో ఎల్ బై డో x1 చేస్తాను. అంటే విత్ రెస్పెక్ట్ టు x1 తోని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. ఇది ఎల్ కదా మన ఎల్. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో కొంతమంది అయితే ఈ ఎల్ బదులు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ అంటే డో స్క్వేర్ ఆఫ్, దీన్ని ఎలా రాస్తారంటే డో స్క్వేర్ ఎల్ అంటే దిస్ ఎఫ్ బై డో x1 స్క్వేర్ మైనస్ లాంబ్డా ఇంటూ దిస్ కన్స్టెంట్ అని రాస్తారు. అప్పుడు మనకి సేమ్, బట్ ఈ ఎల్ ప్లేస్ లో వాళ్ళు డైరెక్ట్ దీని ఫార్ములా రాస్తారు. బోత్ ఆర్ సేమ్, ఏదైనా ఫాలో అవ్వచ్చు. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే నౌ ఐల్ గెట్ విత్ రెస్పెక్ట్ టు x1 అంటే 4 వస్తుంది, x2 0, x1 అంటే ఇది ఎంత వస్తుంది -2x1, రిమైనింగ్ వితౌట్ x1 టర్మ్స్ 0 అయిపోతాయి బేట. ఓకే, తర్వాత దీన్ని నేను 0కి ఈక్వేట్ చేస్తాను. డో ఎల్ బై డో x1 ఈక్వేట్ టు 0. అప్పుడు ఎంత వస్తుంది, 4 - 2x1 ఈక్వల్ టు 0. ఐల్ గెట్ వన్ ఈక్వేషన్. తర్వాత డో ఎల్ బై డో x2 చేద్దాం. x2 చేస్తే వితౌట్ x2 టర్మ్స్ 0. అప్పుడు x2 దీన్ని డిఫరెన్షియేషన్ ఎంత, ఇది 8 వస్తుంది, ఇది 0, ఇది ఎంత -2x2. అగైన్ ఈక్వేట్ దిస్ టు 0 అంటే డో ఎల్ బై డో x2 ఈక్వేట్ టు 0. then it will become 8 - 2x2 equal to 0. ఓకే, నాకు రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. ఓకే, కన్సిడర్ దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 2. తర్వాత డో లాంబ్డా బై డో ఎల్ ఏం కనుక్కుందామండి మనం ఇక్కడ, డో లాంబ్డా బై దిస్ వాల్యూ మీకు ఎంత వస్తుంది, సారీ డో ఎల్లో ఉంది కదా, డో ఎల్ బై డో లాంబ్డా కనుక్కుంటే నాకు ఏమొస్తాయంటే చూడండి, ఏమొస్తాయి నాకు, డో ఎల్ బై డో లాంబ్డా. ఎల్ని విత్ రెస్పెక్ట్ టు లాంబ్డాతో చేస్తే ఈ ఫస్ట్ టర్మ్లో లాంబ్డా లేదు కాబట్టి ఆల్ 0. ఇక్కడ లాంబ్డా ఉంది అంటే ఒకటి -x1 -x లాంబ్డాతో చేస్తున్నాను. విత్ రెస్పెక్ట్ టు లాంబ్డా చేస్తున్నప్పుడు ఐల్ గెట్ -x1, ఇంకొకటి -x2 అండ్ అనదర్ వన్ ఈజ్ మైనస్ ఇంటూ మైనస్ +4 వస్తాయి. అవునా, ఇప్పుడు మీకు కనుక క్యాల్సీ ఉంటే మీరు ఒక పని చేయండి, క్యాల్సీలో ఈక్వేషన్ని సాల్వ్ చేయండి. ఓకేనా, నాకేమొచ్చాయి చెప్తాను, లేదు మీరు సాల్వ్ చేద్దాము ఇంకా అని అంటే మనం సాల్వ్ చేద్దాం.
ఓకే. అండ్ వన్ మోర్, ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే చూడండి అమ్మా, ఇక్కడి వరకే మీరు డిఫరెన్షియేషన్ చేశారు, దీన్ని మర్చిపోయిన ఫస్ట్ స్టెప్లో, సారీ. అప్పుడు x1 అంటే మైనస్ లాంబ్డా వస్తుంది ఎక్స్ట్రా. ఓకే, ఈక్వేషన్ ఇంకెలా రాయొచ్చు మనం, సారీ, ఫస్ట్ x1 ఇక్కడ ఉంచండి, లాంబ్డాని ఇక్కడ ఉంచండి, 4 నాట్ తీసుకెళ్ళండి. ఓకే, డన్. ఇక్కడ కూడా మనం మర్చిపోయినాం x2 అంటే మైనస్ లాంబ్డా వస్తుంది, x2 డిఫరెన్షియేషన్. ఓకే, మైనస్ లాంబ్డా అంటే నేను ఏమని రాస్తాను, మైనస్ 2x2 మైనస్ లాంబ్డా ఈక్వల్ టు -8 వచ్చింది. డన్. ఇప్పుడు నేను దీన్ని 1 అనుకుంటున్నాను, దీన్ని 2 అనుకుంటున్నాను, దీన్ని 3 అనుకుంటున్నాను. ఫస్ట్ నేను 1 అండ్ 2ని సాల్వ్ చేద్దామా మనం. 1 అండ్ 2ని సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ x1 అండ్ x2 సమ్ ఈక్వేషన్. దాన్ని మళ్ళీ 3తో సాల్వ్ చేద్దాం. అప్పుడు 1 అండ్ 2 సాల్వ్ చేస్తే ఈక్వేషన్ 1 ఏంటిది, ఎలా లాంబ్డాని క్యాన్సిల్ చేద్దాం. ఓకే, లాంబ్డాని క్యాన్సిల్ చేయాలి అని అంటే చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిది, -2x1 మైనస్ లాంబ్డా ఈక్వల్ టు -4. సెకండ్ ఈక్వేషన్ -2x2 మైనస్ లాంబ్డా ఈక్వల్ టు -8. ఓకే, ఇక్కడ డైరెక్ట్ 1 లాంబ్డా ఉంది అంటే నేను యాడ్ చేశాను అనుకోండి, సైన్ మార్చి, ఇది ప్లస్ ఇది ప్లస్ నెగిటివ్ చేస్తున్నాను అండ్ ఇది ప్లస్ అవుతుంది. అప్పుడు నాకు ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. వేరియబుల్ ఏముంటుంది, ప్లస్ 2x2 అంటే -2x1 ప్లస్ 2x2 ఈజ్ ఈక్వల్ టు 8లో నుంచి 4 పోతే ఎంతండి, 4. కనిపిస్తుందా ఇది, ఇజ్ ఇట్ క్లియర్, విజిబుల్, డన్. ఇక్కడ నేను 2 కామన్ తీసేసి ఇంకా ఎలా రాయొచ్చు, 2 కామన్ తీయండి లేదా -2 తీయండి, యువర్ విష్. నేను 2 కామన్ తీస్తే -x1 ప్లస్ x2 ఈక్వల్ టు 4. ఓకే, 2 1s 2 2s చేస్తే నాకు ఎంత వచ్చింది ఈక్వేషన్, ఇక్కడ రాస్తున్నాను, ఎంత వచ్చింది, -x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ 4. ఇప్పుడు చూడండి అమ్మా, ఎక్కడ x1 x2 వచ్చాయి, ఈ ఈక్వేషన్ లో వచ్చింది అండ్ హియర్ ఆల్సో x1 అండ్ x2, రైట్. దెన్ సాల్వ్. ఇప్పుడు ఏం చేస్తాను, సాల్వ్ 4 అండ్ 3 సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ x1 అండ్ x2 వాల్యూస్. ఓకే, ఎందుకు మేడం ఇది అంతా చేస్తున్నారంటే మనకు z మినిమమ్ మాక్సిమం సబ్స్టిట్యూట్ చేసి సమ్ వాల్యూ కావాలి కదా, అంటే యూ హ్యావ్ టు ఫైండ్ x1 అండ్ x2. ఒకవేళ x3 ఉంటే 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేశాను అనుకోండి, ఇక్కడ చేస్తున్నాను, కావాలంటే మీరు క్యాల్సిని ఈక్వేషన్ మోడ్లో పెట్టి సాల్వ్ చేయండి, ఇది బేసిక్ మీకు తెలుసు. నేను ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను, -x1 -x2 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది ఒకటి, అటువైపు తీసుకెళ్తే. అండ్ ఇదేంటిది -x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 2. రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. -2x1 ఈజ్ ఈక్వల్ టు 6, x1 ఈజ్ ఈక్వల్ టు 3. ఎంత వచ్చింది నాకు, x1 అనేది 3 వచ్చింది, దేర్ ఫోర్ x1 ఈజ్ 3. సరే, x1 3 వచ్చింది నీకు. ఓ సారీ, -3 ఇది 4, ఈ 4 నాటు తీసుకెళ్ళాను అనుకోండి, ఇది -4 అంటే నాకు 2 వస్తుంది. జస్ట్ సెకండ్, x1 వాల్యూ ఈజ్ 3 or 4, జస్ట్ విల్ చెక్ ఇట్. సారీ, 1 వస్తుంది. ఎందుకంటారు చూడండి, ఈ 4 నాటు తీసుకెళ్తే -4, 2లో నుంచి ఇది పోతే -2 వస్తుంది. మైనస్ మైనస్ క్యాన్సల్, 2 2 క్యాన్సల్, దెన్ x1 ఈజ్ 1. వాట్ ఈజ్ అవర్ x1, 1. కొంచెం కేర్ఫుల్గా చేయండి బెట్ట. తర్వాత పుట్ x1 ఇన్ ఎనీ ఈక్వేషన్ ఇన్ 3 or 5. ఏంటిది, పుట్ x1 ఇన్ 3 or 4, యువర్ విష్. 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4లో సబ్స్టిట్యూట్ చేస్తే x1 ఎంత, -1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 2. నాకు x2 కావాలి కదా, ఈ -1 అటువైపు తీసుకెళ్తే x2 ఈజ్ ఈక్వల్ టు 2, -1 అటు వెళ్తే +1, దెన్ x2 ఈజ్ 3. నౌ ఐ గాట్ x1 అండ్ x2 బోత్ వాల్యూస్. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, పుట్ x1 x2 ఇన్ అవర్ z. నేనేం చేస్తానంటే x1 x2ని z లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి, put
x1 x and x2 in z. Zలో సబ్స్టిట్యూట్ చేస్తే z ఈజ్ ఈక్వల్ టు 4 into 1 plus 8 into 3 minus 1 square 3 square. ఎంత వస్తుంది చెప్పండి? 4 24 minus 1 minus 9 అంటే minus 10. ఇది 28 minus 10 అంటే z వాల్యూ అనేది నాకు 18 వచ్చింది. మేడం ఇది మ్యాక్సిమా మినిమా చెప్పేయండి అని అంటే ఎలా చెప్తానంటే ఈ వాల్యూ కావాలి నాకు, ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు నాకు అన్ని తెలుసు కదా, ఓకే ఇది z వాల్యూ, మరి ఈ వాల్యూని ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. అటువైపు రాయొచ్చా? ఇస్ ఇట్ విజిబుల్? ఇస్ ఇట్ క్లియర్? ఓకే జస్ట్ సెకండ్. ఇప్పుడు మనం అటువైపు కూడా రాద్దాం. మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము, చేయకపోతే చేద్దాం. 0 డో హెచ్ బై డో x1, డో హెచ్ బై డో x1 అంటే ఏమొస్తుంది నాకు చెప్పండి. ఇక్కడ ఫైండ్ అవుట్ డో హెచ్ బై డో x1, డో హెచ్ బై డో x1 అంటే హెచ్ని x1 తో డిఫరెన్షియేషన్ చేస్తే నాకు 1 వస్తుంది. ఎంత వస్తుంది? 1. ఇక్కడ రాయండి. డో హెచ్ బై డో x2, డో హెచ్ బై డో x2 చేస్తే నాకు ఎంత వస్తుంది? అగైన్ 1. వితౌట్ x2 0. ఇక్కడ కూడా 1 వచ్చింది. డన్. తర్వాత చూడండి ఇవి రెండు సేమ్, డో హెచ్ బై డో x1 అంటే 1 కదా, మరి డో స్క్వేర్ ఎల్ బై డో x1 స్క్వేర్. నాకు డో ఎల్ బై డో x1 తెలుసు, ఇక్కడ ఉంది. దీనికి మళ్ళీ చేస్తున్నాను. ఇటువైపు కనిపిస్తుందా? ఇస్ ఇట్ విజిబుల్? ఎస్. దీన్ని అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. చేస్తే నాకు దేంతో చేస్తున్నాను? డో బై డో x1 ఆఫ్ డో ఎల్ బై డో x1 అంటే డో స్క్వేర్ ఎల్ బై డో x1 స్క్వేర్. మళ్ళీ చేస్తే x1 ఎంత వేరియబుల్ ఎంత ఉంది ఇక్కడ? x1 కోఎఫిషియంట్ -2 వస్తుంది. ఎంత వస్తుంది? -2. డన్. తర్వాత ఇంకేం కావాలి? డో స్క్వేర్ ఎల్ బై డో x1 డో x2 అంటే డో ఎల్ బై డో x1కి డో బై డో x2 చేయండి. డో బై డో x1కి నేను దీనికి ఏం చేస్తున్నాను? డో ఎల్ బై డో x1కి డో బై డో x2 లేదా డో ఎల్ బై డో x2కి డో బై డో x1 కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను x2తో దీన్ని చేస్తే ఇక్కడ x2 అనేది లేదు కాబట్టి ఇది 0. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. డన్. మరి డో హెచ్ బై డో x2 అంటే ఇక్కడ వచ్చింది ఫస్ట్ రో థర్డ్ వేరియబుల్ సేమ్. మరి డో స్క్వేర్ ఎల్ బై డో x1 డో x2 అంటే ఇవి రెండు సేమ్, ఇవే కదా, ఇవి రెండు సేమ్ కదా, అంటే ఇది 0. మరి డో స్క్వేర్ ఎల్ బై డో x2 నాకు డో ఎల్ బై డో x2 వచ్చింది కదా, దీన్ని సాల్వ్ చేస్తే దీన్ని మళ్ళీ ఇంకొకసారి x2 చేయండి. ఇంకొకసారి ఎలా రాస్తారు? డో బై డో x2 ఆఫ్ డో ఎల్ బై డో x2. మళ్ళీ ఒకసారి x2తో చేస్తే ఐ విల్ గెట్ దిస్ ఇస్ -2. -2. కమ్ ఆన్, సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్, ఫైండ్ ద డిటర్మినెంట్. ఇప్పుడు నేను డెట్ ఫైండ్ అవుట్ చేస్తాను. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది నాకు ఇక్కడ అని అంటే చూడండి, ఇక్కడ చేస్తున్నా. డెట్ అంటే మీకు తెలుసు ఎలా చేయాలో, చెప్పండి కదా. ఇప్పుడు ఇది రబ్ చేద్దామా? ఎస్, ఇక్కడ చేద్దాం, ప్లేస్ లేదండి. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? ఫస్ట్ ఎలిమెంట్ 0 ఇంటూ this AD minus BC 4 minus 0 minus 1 into అంటే this row this column remaining AD అంటే -2 minus 0 plus next this row. ఓకే అంటే remove this row and column. 0 మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ అంటే +2 అవుతుంది. 1 ఇంటూ అంటే ఎంత వస్తుంది? ఇది 0 అండి. ఇది ఎంత వస్తుంది? మైనస్ మైనస్ ప్లస్ ఇది 2 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? ఇది కూడా 2. నాకు ఎంత రావాలి z అనేది? ఓకే z కరెక్ట్, ఫైన్. ఇది ఎంత వస్తుంది చూడండి? మైనస్ మైనస్ ప్లస్ ఇది 2. ఇది 1 ఇంటూ 2 2 ఏనా అండి లాస్ట్ది? ఇది 0, ఇది +2 అంటే 2 వస్తుంది, రైట్? ఎంత వచ్చింది? సారీ ఇది +2 ఆల్రెడీ ఇక్కడ వేసాను కదా. ఇది +2, ఇది 0, ఇది +2 అంటే ఎంత వస్తుంది నాకు? +2 ఏనా?
డన్ 4 వస్తుంది. ఓకే. నీకు ఏమొచ్చింది వాల్యూ 4 ఆర్ 3? జస్ట్ సెకండ్, 4 ఆర్ 3? ఏడి మైనస్ బీసీ, ఒక్క నిమిషం అండి. ఇది 1 0నా? ఇందాక ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్ళండి వీడియోలో. డో స్క్వేర్ ఎల్ బై డో x1 డో x2 జీరోనే. నేను ఇందాక 1 వేసుకున్నా నేను సాల్వ్ చేసినప్పుడు. ఇదేంటిది? డెల్టా. డెల్టా అనేది ఏంటంట? పాజిటివ్ వచ్చింది. డెల్టా వాల్యూ నౌ ఐ గాట్ పాజిటివ్. దేర్ ఫోర్ జెడ్ హ్యావింగ్, జెడ్ వాల్యూని మనం మాక్సిమా అంటామా మినిమా అంటామా? మాక్సిమా అంటాం. ఏందది? వాట్ ఈస్ దట్ వాల్యూ? వాట్ ఎగ్జాక్ట్లీ దట్ మాక్సిమం వాల్యూ? ఏంటిది? ఏమొచ్చింది నాకు? జెడ్ మ్యాక్స్ వాల్యూ ఈజ్, ఇక్కడ వచ్చింది కదా, దిస్ వన్ 18. ఓకే, ఇది బిట్. ఈ విధంగా సాల్వ్ చేయాలి. మీకు ఇంకా మీరు సాల్వ్ చేస్తా అంటే నేను కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను. ప్రస్తుతానికైతే ఒక ప్రాబ్లం ఇస్తాను, నాకు కమెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీడియోలో మనం సాల్వ్ చేద్దాము. చేయకపోతే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వచ్చేసి 6x1² ప్లస్ 5x2² అండ్ సబ్జెక్టివ్ అంటే ఇది జెడ్ అండి. సబ్జెక్టివ్ ద కన్స్ట్రెంట్ వచ్చేసి x1 ప్లస్ 5x2 ఇజ్ ఈక్వల్ టు 7. ఓకేనా? ఇది మీరు సాల్వ్ చేసి నాకు మ్యాక్సిమమా మినిమమా ఎంత వచ్చిందో ఇదే మీ ప్రాక్టీస్ నాకు సెండ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం 2 or 3 వేరియబుల్స్ విత్ 2 కన్స్ట్రెయింట్స్ ఉంటే ఎలా చేయాలో చేద్దాం. ఓకే బట్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.